ఫిబ్రవరి 1వ తేదీ వార్తా విశ్లేషణలో 3 అంశాల గురించి మాట్లాడుకుందాం. దావోస్ పర్యటన కోసం చంద్రబాబు నాయుడు ప్రభుత్వం 37 కోట్ల రూపాయలు ఖర్చు చేసిందని, తనకు కావలసిన వాళ్ళకి కాంట్రాక్ట్లు ఇచ్చిందని ఎక్స్లో ఒక సర్వే సంస్థ కొన్ని వివరాలతోటి విమర్శలు చేసింది. దీని వెనక కథ ఏంటో తెలుసుకుందాం. మార్గదర్శి డిపాజిట్ల కేసు విషయంలో వైసీపీకి, సాక్షి మీడియాకి ఏడుపొక్కటే తక్కువ. ఈ కేసులో ఏపీ ప్రభుత్వం, తెలంగాణ ప్రభుత్వం ఎఫిడవిట్లు దాఖలు చేసినాయి. డిపాజిట్లన్నీ తిరిగిచ్చేసినందువల్ల ఇందులో విచారణ కొనసాగించాల్సిన అవసరం లేదు అన్నట్టుగానే రెండు ప్రభుత్వాలు తెలంగాణ హైకోర్టుకి చెప్పినాయి. ఆ వివరాలు చెప్తాను. సోషల్ మీడియా రెండు వైపులా పదునున్న కత్తి. ప్రభుత్వ పనితీరు మీద తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఎక్స్లో పెట్టిన ఒక పోల్లో రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి ఎదురు దెబ్బ తగిలింది. దీని మీద జరుగుతున్న రచ్చ గురించి చెప్తాను. ఈ వీడియోలో మీకు ఆసక్తి ఉన్న స్పెసిఫిక్ అంశాలని వెంటనే చూసేందుకు వీలుగా కింద డిస్క్రిప్షన్లో టైం స్టాంప్స్ ఇచ్చాను, చూడొచ్చు. తాజా అంశాల మీద విశ్లేషణని చిన్న చిన్న క్లిప్పులుగా చూడాలనుకుంటున్నారా? అయితే రమేష్ కందుల క్లిప్స్ అనే మరో యూట్యూబ్ ఛానల్లో చూడొచ్చు. ఆ ఛానల్ లింక్ని కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను. మీకు ఆసక్తి ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. పొలిటికల్ క్రిటిక్ అనే హ్యాండిల్ పేరు మీద పీసీ సర్వేస్ ఇండియా అనే సంస్థ చంద్రబాబు నాయుడు ప్రభుత్వం దావోస్ పర్యటనలో ఏ విధంగా ఖర్చు పెట్టింది, నిధుల్ని దుర్వినియోగం చేసింది, తనకు కావలసిన వాళ్ళకి కాంట్రాక్టులు ఇచ్చుకుంది అనేది సుదీర్ఘంగా ఒక పోస్ట్ పెట్టింది. ఫస్ట్ పాయింట్ 37 కోట్లు ఖర్చు పెట్టారు అని రాశారు. సాక్షి వాళ్ళేమో ఈ మధ్యకాలంలో దావోస్ పర్యటనకి చంద్రబాబు నాయుడు 80 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాడు, దారి ఖర్చులు కూడా దక్కలేదు అనే హెడ్లైన్ తోటి ఒక స్టోరీ రాసింది. మరి 80 కోట్ల 37 కోట్ల అనేది వీళ్ళిద్దరూ తెలుసుకోవాలి. సెకండ్ పాయింట్, ఏపీఈడిబి అంటే ఏపీ ఎకనామిక్ డెవలప్మెంట్ బోర్డ్ వాళ్ళు నిర్వహిస్తారు ఈ కార్యక్రమాన్ని ఏపీ ప్రభుత్వం తరఫున. వాళ్ళు కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ ఆంధ్రప్రదేశ్ వారితో కొలాబరేట్ అయ్యి దావోస్లో కార్యక్రమాలను నిర్వహిస్తారు. ఈ సిఐఏ వారి ద్వారా కియరీ వెంచర్స్ అనేటువంటి ఒక స్విస్ కంపెనీకి స్థానికంగా అన్ని ఏర్పాట్ల కోసం కాంట్రాక్టులు ఇచ్చారు. అక్కడ పెవిలియన్ ఏర్పాటు చేయటం, హోటల్స్ బుక్ చేయటం, కార్లు బుక్ చేయటం, ఇట్లాంటివన్నీ కూడా. వీళ్ళు సుదీర్ఘంగా రాసినటువంటి ఈ పోస్ట్లో సారాంశం ఏంటంటే, ఈ కియరీ వెంచర్స్ అనే కంపెనీ, స్విస్ కంపెనీ, ఇది తెలుగుదేశం పార్టీకి ఎఫిలియేటెడ్. ఏ విధంగా ఎఫిలియేటెడ్? ఎప్పటి నుంచో దావోస్కు వెళ్ళినప్పుడల్లా కూడా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఉన్నప్పుడు ఈ కీరా వెంచర్స్ వాళ్ళకి ఈ పనులు చెప్పారు. అందుకని అనుబంధం అట. ఇక కొన్ని వివరాలు ఇచ్చారు. కార్లకి ఇంత రెంట్ పే చేశారు, ఇది చాలా ఎక్కువ. హోటల్ రూమ్స్కి ఇంత పే చేశారు, ఇది చాలా ఎక్కువ. ఉదాహరణకి ఒక చోట అకామిడేషన్ కోసం అంటే వసతి కోసం ఒక బిల్డింగ్కి 64,000 స్విస్ కరెన్సీ పే చేశారు. కానీ యాక్చువల్గా అది 38,000 కంటే ఎక్కువ లేదు. ఇట్లాంటివి 2-3 ఎగ్జాంపుల్స్ ఇచ్చారు. సో దీని మీద తక్షణమే యాంటీ కరప్షన్ బ్యూరో వాళ్ళు, అదేవిధంగా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ వాళ్ళు దర్యాప్తు చేయాలి అని కూడా రాశారు. ఎవరు ఈ పొలిటికల్ క్రిటిక్, ఎవరి పీసీ సర్వేస్ ఇండియా ఇంత టార్గెటెడ్గా ఏపీ ప్రభుత్వం మీద, చంద్రబాబు నాయుడు ప్రభుత్వం మీద నిధులు దుర్వినియోగం చేసినట్టుగా ఈ స్థాయిలో రాయాల్సిన అవసరమే వచ్చింది? ఎట్ ఫస్ట్ లుక్ ఏమనిపిస్తుంది? ఇదేదో బిజినెస్ రాయవలరీ ఉంటుంది. అక్కడ స్థానికంగా ఏర్పాటు చేసిన ఈ కీరీ వెంచర్స్ అనే కంపెనీకి వేరే కంపెనీలకి తగాదా ఉంటుంది. వాళ్ళు ఏదో కొంత సమాచారాన్ని వీళ్ళకిచ్చి రాయించారు అని అనుకుంటాం. కానీ ఇంత చిన్నదానికి కూడా ఇంత తీవ్రంగా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ దర్యాప్తు చేయాలి అని రాశారు అంటే ఇందులో పొలిటికల్ యాంగిల్ ఉండకపోదు అని ఎవరికైనా అనిపిస్తుంది. సో వీళ్ళ ఎక్స్ ఖాతాని ఒకసారి పరిశీలించాను. ఎవరు వీళ్ళు, వీళ్ళ గత చరిత్ర ఏమిటి అని చూస్తే అర్థమైంది ఏంటంటే, వీళ్ళు పూర్తిగా వైఎస్ఆర్సీపీకి అనుబంధంగా ఉన్నారు. సర్వే సంస్థ పేరుతోటి వీళ్ళు సర్వేలు చేస్తారట. అంటే ఒక సర్వే సంస్థగా వీళ్ళు వైసీపీ తోటి గతంలో కాంటాక్ట్స్ పెట్టుకున్నారు. వాళ్ళకి అనుకూలంగా మొన్న 2024 ఎన్నికలకు ముందు సర్వేల పేరుతోటి రకరకాల తప్పుడు లెక్కలు ఇచ్చారు. కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్తాను మీకు. మార్చి 14, 2024 అంటే జస్ట్ ఎన్నికలకు ముందు ఏమని రాశారు వీళ్ళు? ఆంధ్రప్రదేశ్ సర్వే రిజల్ట్స్ 2024 వైఎస్ఆర్సీపీ మళ్ళీ అధికారంలోకి రాబోతోంది అని బల్లగుద్ది చెప్పారు. వాళ్ళు ఇచ్చినటువంటి ఫిగర్లో 121 సీట్లు వైఎస్ఆర్సీపీకి వస్తాయి, 54 సీట్లు మాత్రమే కూటమి పార్టీలకు వస్తాయని చెప్పి రాశారు. ఇది
మార్చి 14వ తేదీన రాసింది. ఆ తర్వాత మే 11వ తేదీన, అంటే జస్ట్ పోలింగ్కి ముందన్నమాట. మేము చాలా లోతుగా ఆంధ్రప్రదేశ్లో క్యాంపెయిన్ అన్నింటినీ పరిశీలించాం, సర్వేలు చేశాం. దీని ప్రకారం వైఎస్ఆర్సీపీ 2024 ఎన్నికల్లో మళ్ళీ భారీ మెజారిటీతోటి అధికారాన్ని చేజెక్కించుకోబోతోంది అని రాశారు. అని రాసి ఎన్నిచ్చారు అప్పుడు? వైఎస్ఆర్సీపీకి 126 సీట్లు, కూటమి పార్టీలు అన్నింటికీ కలిపి 49 సీట్లు మాత్రమే. ఆ తర్వాత మే 13వ తేదీన, అంటే ఎన్నికల రోజున అన్నమాట, ఎర్లీ ట్రెండ్స్ అని చెప్పి రాశారు. రాసి వైఎస్ఆర్సీపీకి 58% ఓటింగ్ పడిందట. టీడీపీ అలయన్స్కేమో 39% మాత్రమే ఓటింగ్ పడిందట. ఇక ఎగ్జిట్ పోల్స్ అని చెప్పి జూన్ 1వ తేదీన వేశారండి. జూన్ 4న రిజల్ట్స్ వచ్చినాయి మనకి. అంటే రిజల్ట్స్ రావడానికి 3 రోజుల ముందు అనమాట. అప్పుడు ఫైనల్గా వీళ్ళు చెప్పిన లెక్క ఏంటంటే వైఎస్ఆర్సీపీకి 105 నుంచి 115 సీట్లు రాబోతున్నాయి, ఎన్డీఏకేమో 60 నుంచి 70 రాబోతున్నాయి అని చెప్పి కొంచెం పెంచారు ఎన్డీఏ పార్టీలకి. ఇది వీళ్ళ చరిత్ర. సర్వే సంస్థ పేరుతోటి వీళ్ళు ఇచ్చినటువంటి ఫలితాలు ఇవి. వీళ్ళకి దావోస్ పర్యటనతో ఏ రకమైన సంబంధం లేదు, కానీ స్పెసిఫిక్గా ఓన్లీ ఏపీ గురించి మాత్రమే ఈ దావోస్ పర్యటన గురించి ఇంత పెద్ద పోస్ట్ పెట్టారు. అంటే వైఎస్ఆర్సీపీకి ఏదో రకంగా మేలు చేయాలి, కూటమి ప్రభుత్వం మీద ఏదో రకంగా బురద జల్లాలి అనే ఉద్దేశం క్లియర్గా మాకు అర్థమవుతోంది. ఇక్కడ పాయింట్ ఏమిటంటే దావోస్ పర్యటనలో వీళ్ళు ఖర్చు పెట్టిన 37 కోట్లు ఒకవేళ ఖర్చు పెట్టుంటే అంత అమౌంట్ అది కరెక్టా కాదా అనే విషయం మనకు తెలియదు. కానీ చిత్తశుద్ధి ఉంటే వీళ్ళు ఏం చేయాలి? తెలంగాణ ప్రభుత్వం కూడా దావోస్ వెళ్ళింది, రేవంత్ రెడ్డి కూడా వెళ్ళారు, మహారాష్ట్ర ప్రభుత్వం కూడా వెళ్ళింది, అక్కడ ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ కూడా వెళ్ళారు. ఆ ప్రభుత్వాలకు ఎంత ఖర్చు అయింది దావోస్లో, ఆ పర్యటనలో? వాళ్ళు ఎన్ని రోజులు ఉన్నారు, ఎంత ఖర్చు అయింది? ఏపీలో చంద్రబాబు నాయుడు బృందం ఎన్ని రోజులు దావోస్లో ఉన్నారు, ఎంత ఖర్చు అయింది? ఆ రకమైన కంపారిజన్ ఇస్తే ఓకే, నిధులు దుర్వినియోగం అయినాయి లేక అవ్వలేదు అని ఎవరైనా కంక్లూజన్కి రావడానికి అవకాశం ఉంటుంది. అవి ఏమీ లేకుండా ఈ పని చేశారు అంటే వీళ్ళంతా వైఎస్ఆర్సీపీ అకౌంట్లో ఉన్నారన్నమాట. ఇప్పటికీ పాడిందే పాడరా అన్నట్టు 20 ఏళ్ల నుంచి వైఎస్ హయాం నుంచి ఆయన కుటుంబ సభ్యులు, ఆయన అనుచరగణం, ఆయన తర్వాత ఆయన కొడుకు, ఆయన పార్టీ, ఆయన అనుచరగణం అందరూ కూడా మార్గదర్శి కంపెనీని, రామోజీరావు గారిని భ్రష్టు పట్టించాలి అని చెప్పి ఎడతెగని ప్రయత్నం చేశారు. ఇప్పుడు తాజాగా మార్గదర్శి డిపాజిట్స్ కేసులో అటు ఏపీ ప్రభుత్వం ఇటు తెలంగాణ ప్రభుత్వం తెలంగాణ హైకోర్టులో ఎఫిడవిట్లు దాఖలు చేసినాయి. తెలంగాణ హైకోర్టులో ఈ మార్గదర్శి డిపాజిటర్స్కి సంబంధించిన కేసు నడుస్తోంది. ఈ కేసు మార్గదర్శి ఫైనాన్షియర్స్ అనే కంపెనీకి సంబంధించింది. ఆ కంపెనీ ప్రస్తుతం లేదు. ఆ కంపెనీని గతంలోనే రామోజీరావు గారు క్లోజ్ చేశారు. ఎప్పుడైతే డిపాజిట్ల సేకరణ మీద వివాదం వచ్చిందో అప్పుడే క్లోజ్ చేశారు. అయితే అప్పటికే వాళ్ళు 2,500 కోట్ల రూపాయలు ప్రజల నుంచి డిపాజిట్ల రూపంలో స్వీకరించారు. ఆ తర్వాత వైఎస్ రాజశేఖర రెడ్డి ప్రభుత్వం ఎలాంగ్ విత్ ఉండవల్లి అరుణ్ కుమార్ ఈ అంశాన్ని చాలా కాంట్రవర్షియల్ చేసి అప్పుడు కేంద్రంలో కూడా కాంగ్రెస్ ప్రభుత్వమే ఉండటంతో ఏదో విధంగా రామోజీరావుని దోషిగా నిలబెట్టాలి, ఆర్థికంగా సర్వనాశనం చేయాలి, జైలుకు పంపించాలి అనేటువంటి దురుద్దేశాలతో ఒక ఇన్వెస్టిగేషన్ పేరుతోటి వేధింపులు ప్రారంభించారు. అవి అప్పటి నుంచి కొనసాగుతూనే ఉన్నాయి. వైఎస్ మరణం తర్వాత ఉండవల్లి అరుణ్ కుమార్ తన భుజాన వేసుకొని ఈ కార్యక్రమాన్ని దేశ సేవ చేసినట్టుగా ఈ కేసును ఫాలోఅప్ చేస్తూ వచ్చాడు. ఫైనల్గా సుప్రీంకోర్టు ఈ కేసును మరొక్కసారి చూడండి అని చెప్పి తెలంగాణ హైకోర్టుకు పంపించింది 2024 ఫిబ్రవరిలో. అప్పటి నుంచి ఈ కేసు అక్కడ నడుస్తోంది. ఇప్పుడు తాజా డెవలప్మెంట్ ఏమిటి అంటే ఈ వ్యవహారం మీద మీ ఎఫిడవిట్లు వేయండి అంటే మీ వైఖరి ఏమిటో చెప్పండి అని చెప్పి ఏపీ ప్రభుత్వాన్ని, తెలంగాణ ప్రభుత్వాన్ని తెలంగాణ హైకోర్టు కోరింది. సో వాళ్ళిద్దరూ ఇప్పుడు ఎఫిడవిట్లు వేశారు. ఈ ఎఫిడవిట్లలో ఏపీ ప్రభుత్వం ఏం చెప్పిందంటే 2,500 కోట్ల రూపాయలు వీళ్ళు డిపాజిట్ల రూపంలో స్వీకరించారు, వాటన్నిటినీ తిరిగి డిపాజిట్దారులకు చెల్లించారు. ఇంకా మార్గదర్శి అకౌంట్లో 5,15 లక్షల రూపాయలు ఉన్నాయి. వాళ్ళు ఎస్క్రో అకౌంట్లో ఆ డబ్బును పెట్టారు. 1,270 మంది డిపాజిట్లకు సంబంధించింది ఈ అమౌంట్. వాళ్ళు ఎవరూ కూడా క్లెయిమ్ చేసుకోవడం లేదు, వాళ్ళు ఎక్కడ ఉన్నారో తెలియడం లేదు, ఎన్నిసార్లు నోటీసులు పంపించినా తీసుకోలేదు. అందువల్ల చాలా కాలం నుంచి ఎస్క్రో అకౌంట్లో ఈ డబ్బును పెట్టారు. ఈ 5,15 లక్షలని ఆర్బీఐకి కానీ ప్రభుత్వ ఖజానాకు కానీ బదిలీ చేసి
వాళ్ళు ఎప్పుడైనా క్లెయిమ్ చేస్తే వాళ్ళకి చెల్లించే విధంగా చేయండి, ఇంతటితో ఈ కేసును ముగించండి, ఇందులో విచారించడానికి ఇంకేమీ మిగలలేదు అనేది ఏపీ ప్రభుత్వం ఇచ్చినటువంటి ఎఫిడవిట్. తెలంగాణ ప్రభుత్వం ఈ కేసుని విచారించాల్సిన అవసరం లేదు అనే మాట అనలేదు, కానీ తమ వైపు నుంచి ఏ రకమైన కంప్లైంట్లు లేవు, అందువల్ల ఈ కేసులో మీరు తగిన ఆదేశాలు ఇవ్వండి అని మాత్రం రాసి ఎఫిడవిట్ని సమర్పించారు. అంటే రెండు రాష్ట్రాల ప్రభుత్వాలు కూడా మార్గదర్శికి వ్యతిరేకంగా ఉండవల్లి అరుణ్ కుమార్ ఆశించినట్టుగా, జగన్మోహన్ రెడ్డి ఆశించినట్టుగా ఎఫిడవిట్లు వేయాల. దీనివల్ల సహజంగానే కేసు వీక్ అవుతుంది. ఈ విషయాలన్నీ రాసుకుంటూ ఓ పెద్ద వ్యాసంలో సాక్షి పత్రిక విపరీతంగా కన్నీళ్లు పెట్టుకుంది. 2,500 కోట్ల రూపాయలు అక్రమంగా వసూలు చేస్తే ఎటువంటి యాక్షన్ తీసుకోవాల్సిన అవసరం లేదు అని చెప్పి ఈ ప్రభుత్వాలు మాట్లాడుతున్నాయి. ఎంత అన్యాయం ఇది అని. ఎవరికీ రూపాయి ఎగ్గొట్టలేదు, ఎవరో మాకు రూపాయి బాకీ పడి ఉన్నారు అని చెప్పి క్లెయిమ్ చేయలేదు. అయినా కూడా చనిపోయిన రామోజీరావును కూడా శిక్షించాలి ఇప్పుడు అని రాసుకున్నారు. ఇందులో రెండు విచిత్రమైన మాటలు మాట్లాడారు. రెండు రాష్ట్రాల్లో ఉన్నట గురు శిష్యులు అధికారంలో ఉన్నారట, వాళ్ళందరూ రామోజీరావుకి మార్గదర్శికి బెనిఫిట్ చేయాలి అనే ఉద్దేశంతో ఈ రకంగా ఎఫిడవిట్లు వేశారట. అది సరే, పొలిటికల్ విమర్శ అనుకుందాం. రెండవ పాయింట్ ఇంకా విచిత్రంగా ఉంది. అదేంటంటే రామోజీ మరణాన్ని అడ్డం పెట్టుకొని ఈ గండం నుంచి బయటపడాలని మార్గదర్శి యాజమాన్యం భావిస్తోందట. అందులో భాగంగానే చంద్రబాబు ప్రభుత్వం చేత తమకు కావాల్సిన విధంగా కౌంటర్ దాఖలు చేయించిందట. అంటే రామోజీరావు మరణించాడు అనే విషయాన్ని అఫిడవిట్లో ప్రస్తావిస్తారు. చనిపోతే కేసు లేకుండా పోతుందా అనేది సాక్షి వాళ్ళ ప్రశ్న. ఎవరికైనా కూడా బాకీ పడితే, ఎవరికైనా డబ్బులు ఎగ్గొడితే, ఒక వ్యక్తి చనిపోయినా కూడా ఆయన కంపెనీలు లేక ఆయన ఆస్తులు కనుక ఉంటే వాటిలోంచి లాక్కొని ఆ డబ్బు ఈ బాధితులకు ఇవ్వాలి. కానీ ఇక్కడ ఎవరూ బాధితులు లేరు, ఎవరికీ రూపాయి ఇవ్వాల్సిన అవసరం లేదు, ఎవరికీ మార్గదర్శి బకాయి పడలేదు. కాబట్టి ఏం చేయాలి? రామోజీరావు గారు మరణించిన తర్వాత కూడా ఈ విధంగా శిక్ష చేయాలి ఆయనకి. టెక్నికల్గా 45S అనేటువంటి నిబంధనని ఉల్లంఘించారు అనేది కదా ఆరోపణ. అది టెక్నికల్ ఆరోపణ, బాధితులు ఎవరూ లేరు. టెక్నికల్ ఆరోపణ మీద చనిపోయిన వ్యక్తిని శిక్షించాలట. ఇప్పుడు అదే కానీ కరెక్ట్ అయితే వైఎస్ రాజశేఖర రెడ్డిని ఏం చేయాలి? ఎందుకంటే 2006 సంవత్సరంలో వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు స్వయంగా అసెంబ్లీలో ఆన్ ద ఫ్లోర్ ఆఫ్ ద హౌస్ ఒక ప్రకటన చేశాడు. ఏమిటా ప్రకటన? కడప జిల్లాలో 1000 ఎకరాల ఎస్ఐన్ ల్యాండ్ని, ప్రభుత్వ భూమిని మా కుటుంబం ఆక్రమించుకుంది, 30 ఏళ్ల నుంచి మా అధీనంలో ఉన్నాయి, ఆ విషయం ఇప్పుడే తెలిసింది నాకు, వాటన్నిటినీ కూడా నేను తిరిగిస్తున్నాను. ఆయనే స్వయంగా ఈ ప్రకటన చేశాడు. అంటే ఏదో మారు మనసు పొంది ఆయనేమి ఈ ప్రకటన చేయలా. అప్పటికే ఈనాడులో పెద్ద ఎత్తున కథనాలు వచ్చినాయి దీని మీద, విత్ ఎవిడెన్స్. ఏ విధంగా ఇడుపులపాయ ఎస్టేటు ఆ చుట్టుపక్కల 1000 ఎకరాలకు పైగా వీళ్ళు ప్రభుత్వ భూమిని, ఎస్ఐన్ ల్యాండ్ని ఆక్రమించుకున్నారు అని. తప్పనిసరి పరిస్థితుల్లో ముఖ్యమంత్రిగా ఉన్న వైఎస్ రాజశేఖర రెడ్డి అసెంబ్లీలో ఒప్పుకున్నాడు తన తప్పుని, ఒప్పుకొని వెనక్కి ఇచ్చేస్తున్నామని ప్రకటించాడు. మరి ఇంత పెద్ద తప్పు చేసి, ఇంత పెద్ద నేరం చేసిన వ్యక్తి వెనక్కిస్తున్నాను అంటే నేరం మాసిపోతుందా? మాసిపోదు. మరి ఇప్పుడు దాని మీద కేసు పెట్టి చనిపోయిన వైఎస్ రాజశేఖర రెడ్డి గారిని శిక్షించాలా, దోషిగా ప్రకటించాలా? రామోజీరావు గారికి వర్తించే సూత్రం వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి వర్తించదా? అంటే ఆ మాత్రం కనీస జ్ఞానం లేకుండా సాక్షి పత్రిక వాళ్ళు రాస్తారు. ఏదేమైనప్పటికీ రామోజీరావు గారి విషయంలో, మార్గదర్శి డిపాజిట్స్ కేసు విషయంలో వీళ్ళ ఆశలు అడియాసలైనవి. సెకండీ లాంటి ఉండవల్లి అరుణ్ కుమార్ని పెట్టుకొని సంవత్సరాల తరబడి లిటిగేషన్ తోటి ఈ కేసును నడిపించినా కూడా చివరికి ఈ కేసులో వాళ్ళు విజయం సాధించేటువంటి అవకాశం లేదు. వాళ్ళు విజయం సాధించడం అంటే ఏమీ లేదు. రామోజీరావు గారు దోషి అని ప్రకటించాలి, వాళ్ళ కంపెనీలను సీజ్ చేయాలి, ఇట్లాంటివి కదా వీళ్ళ ఆశలు. ఈవెన్ దో మార్గదర్శి ఫైనాన్షియల్స్ అనే కంపెనీ ఇప్పుడు లేకపోయినా కూడా అవేవి కూడా నెరవేరేటువంటి అవకాశం లేనే లేదు ఇప్పుడు. దాంతో ఈ విధంగా కుళ్ళి ఏడుస్తున్నారు పాపం. సోషల్ మీడియా అనేది రెండు వైపులా పదునున్న కత్తి. అది ఉపయోగపడినప్పుడు బ్రహ్మాండంగా ఉపయోగపడినట్టుగా ఉంటుంది. శత్రువుల్ని, ప్రత్యర్థుల్ని టార్గెట్ చేయడానికి బాగా ఉపయోగపడుతుంది. వాళ్ళ మనోధైర్యాన్ని దెబ్బతీయడానికి ఒక సాధనంగా ఉపయోగపడుతుంది. కానీ అదే కత్తి కొన్నిసార్లు మనకే గుచ్చుకోవచ్చు. అదే జరిగింది ఇప్పుడు తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి. తెలంగాణ కాంగ్రెస్ వాళ్ళ ఎక్స్ ఖాతాలో ఒక పోల్ పెట్టింది, తెలంగాణ రాష్ట్రంలో ప్రజలు ఎలాంటి పాలన కోరుకుంటున్నారు అని. వాళ్ళు ఇచ్చిన ఆప్షన్స్ 2: ఫామ్ హౌస్ పాలన, ప్రజల వద్దకు పాలన. ఫస్ట్ పాయింట్ ఏమిటంటే, ఇటువంటి
పోల్స్ ఇచ్చినప్పుడు 2 విషయాలు గుర్తుంచుకోవాలి. ఒకటి, మీరు ఎప్పుడైతే ఫామ్ హౌస్ పాలన అన్నారో అది క్రిటికల్గా ఉంది, అది లోడెడ్ అన్నమాట. అంటే ముందే ప్రెజుడిషియల్గా ఉంది ఆ పదమే. కేసీఆర్ పాలన, రేవంత్ రెడ్డి పాలన అని అడిగితే ఓ పద్ధతిగా ఉంటుంది. అట్లా కాదు అడిగింది. ఫామ్ హౌస్ పాలన, ప్రజల వద్దకు పాలన, ఆ మాటల్లోనే ఆన్సర్ ఉంది. వేరే వాళ్ళు థర్డ్ పర్సన్ ఎవ్వరూ కూడా సమాధానం చెప్పాల్సిన పని లేదు ఏ పాలన బాగుంది అంటానికి. బేస్డ్ ఆన్ ద ట్వీట్ ఇట్ సెల్ఫ్, ఆ ట్వీట్ వెనక ఉన్నటువంటి ఉద్దేశాలను పక్కన పెడితే ఫామ్ హౌస్ పాలన కావాలా, ప్రజల వద్దకు పాలన కావాలా అంటే ఎవరైనా సహజంగా ప్రజల వద్దకు పాలన కావాలి అంటారు. కానీ మీరు ప్రెజుడిషియల్గా పెట్టారు, ఇది ఉద్దేశపూర్వకంగా ఒక నెగటివ్ దృక్పథంతో పెట్టారు. నిజంగా మీకు ప్రజలు ఏమనుకుంటున్నారో తెలుసుకోవాలనే కోరిక లేదు అనే విషయం అర్థమైపోతుంది చూడగానే. కాబట్టి దీనివల్ల ఎటువంటి పర్పస్ కూడా నెరవేరదు. నిజంగా ప్రజలు ఏమనుకుంటున్నారు కాంగ్రెస్ ప్రభుత్వం గురించి, కాంగ్రెస్ పాలన గురించి అని తెలుసుకోవాలని ఉంటే, ఇదిగో 1 ఏడాది కాలం అయింది, కాంగ్రెస్ ప్రభుత్వ పాలన ఎట్లా ఉంది, గతంలో 10 సంవత్సరాల పాటు బీఆర్ఎస్ పాలన ఎట్లా ఉంది అని అడగవచ్చు. అట్లా అడగలేదు అంటే ఏ ఆన్సర్ కావాలో ముందే వీళ్ళు నిర్ణయించుకున్నారు. దానిని గ్రహించలేనంత పిచ్చివాడు కాదు ప్రజలు లేక సోషల్ మీడియా యూజర్స్. రెండవది, సోషల్ మీడియాలో ఇటువంటి పోల్స్ ఇచ్చినప్పుడు వాటిని మ్యానిపులేట్ చేయటం పెద్ద పని కాదు. ఎందుకంటే సోషల్ మీడియాలో ఉండే వాళ్ళంతా కూడా చాలా మినిస్క్యూల్ పాపులేషన్ ఇన్ కంపారిజన్ విత్ ది యాక్చువల్ పాపులేషన్. ఉదాహరణకి ఇదే పోల్ చూడండి, ఎంతమంది ఈ పోలింగ్లో పాల్గొన్నారు? 92,551 మంది అట. ఎంతమంది ఓటర్లు ఉన్నారు తెలంగాణలో? అందులో ఎన్నో వంతు ఇది. ఆ తర్వాత ఎవరైనా ఉద్దేశపూర్వకంగా ఆర్కెస్ట్రేట్ చేసి తమకు అనుకూలంగా ఓట్లు వేసుకోవచ్చు. ఎవరు యాక్టివ్గా ఉంటే వాళ్ళ ఓట్లు ఎక్కువ పడతాయి. ఇది కూడా అందరికీ తెలిసిన విషయమే. సోషల్ మీడియాలో బీఆర్ఎస్ చాలా యాక్టివ్గా ఉంది. చాలా కాలం నుంచి భారీ ఎత్తున డబ్బులు ఖర్చు పెట్టి వాళ్ళు సోషల్ మీడియా హ్యాండిల్స్ని నడుపుతున్నారు. ఇది అందరికీ తెలిసిన విషయమే. ఆ స్థాయిలో కాంగ్రెస్ పార్టీ ఇంకా ఎదగలేదు. అందువల్ల ఇటువంటి పోల్ పెట్టినప్పుడు వెంటనే వాళ్ళు గ్రహించాల్సిన విషయం ఏంటంటే, బీఆర్ఎస్ ఆఫీసులో ఈ పోల్ చూసిన వెంటనే వాళ్ళు కూర్చొని కొన్ని వందల వేల మంది చేత కాంగ్రెస్ పాలనకు వ్యతిరేకంగా ఓట్లు వేయించేటువంటి అవకాశం ఉంది అని గ్రహించాలి. అది కూడా గ్రహించాల. సో చివరికి ఏం జరిగింది? 67% మంది మాకు ఫామ్ హౌస్ పాలనే కావాలి అని కోరారు ఈ పోల్ ప్రకారం. 33% మంది మాత్రమే ప్రజల వద్దకు పాలన కావాలని కోరారు. అంటే 33% మాత్రమే కాంగ్రెస్ పాలన బాగుందన్నారు, 67% కేసీఆర్ పాలన బాగుందన్నారు అన్నమాట. ఇది తెలంగాణ కాంగ్రెస్ వాళ్ళు పెట్టిన పోల్లో. సో న్యాచురల్గా దీని మీద తర్వాత రచ్చరచ్చ అయింది. కాంగ్రెస్ పార్టీ సెల్ఫ్ గోల్ వేసుకుంది అనేటువంటి కామెంట్స్ వస్తాయి. ఇక బీఆర్ఎస్ వాళ్ళైతే రెచ్చిపోయారు. చివరికి ఎప్పుడూ మాట్లాడని కేసీఆర్ కూడా మాట్లాడాడు నిన్న. బహుశా ఇది చూసి వాపుని బలుపు అనుకున్నట్టున్నాడు ఆయన కూడా. ఇక చూడండి నా సత్తా నేను చూపిస్తా, దెబ్బ కొడితే మామూలుగా ఉండదు ఈ కేసీఆర్ అని మాట్లాడాడు. ఆ కొత్త ఉత్సాహం రావడానికి బహుశా ఈ పోల్ తోడ్పడినట్టుగా ఉంది. ఇక కాంగ్రెస్ వాళ్ళేమో ఇది బాట్లను పెట్టి బీఆర్ఎస్ వాళ్ళు చేసిన పని, రిజల్ట్స్ని మ్యానిపులేట్ చేశారు వాళ్ళు, కాబట్టి ఇవి అసలు రిజల్ట్స్ కాదు, ఇది నమ్మాల్సిన అవసరం లేదు అని చెప్పి తాము పెట్టిన పోల్ గురించి తామే మాట్లాడాల్సి వచ్చింది. రేవంత్ రెడ్డి అయితే తనదైన స్టైల్లో రెస్పాండ్ అయ్యాడు. పోల్ పెడితే కేసీఆర్కి ఎక్కువ లైక్లు వచ్చాయి అని చెప్పి చెప్పుకుంటున్నాడట కేసీఆర్. గతంలో ఒక సర్వేలో సల్మాన్ ఖాన్ కంటే రాఖీ సావంత్కి ఎక్కువ లైక్లు వచ్చినాయి. అయితే ఏంటి, సల్మాన్ ఖాన్ కంటే రాఖీ సావంత్ ఎక్కువ అని చెప్పి ప్రశ్నించాడు రేవంత్ రెడ్డి. మాటల విషయంలో కేసీఆర్కి సరితూగుతాడు రేవంత్ రెడ్డి, అంతవరకు బాగానే ఉంది. కానీ సోషల్ మీడియా విషయంలో కాంగ్రెస్ పార్టీ వెనకబడి ఉంది అనే మాట వాస్తవం. తర్వాత సోషల్ మీడియా మీద ఆధారపడి రాజకీయాలు చేయాలి అని చెప్పి అనుకోవటం తెలివి తక్కువతనం ఏ రాజకీయ పార్టీకైనా. ఇవి వాటి వార్తలు, వాటి విశ్లేషణ. మళ్ళీ రేపు ఇదే సమయాన్ని కలుసుకుందాం.